హాయ్ అండి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా బిర్యానీ చేయడానికి ట్రై చేశానండి. చూడండి, మిక్సీలో కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం అండ్ టమాటా వేసి మిక్స్ చేశానండి. అది ఇది చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకునండి. దాంట్లో మళ్ళీ మసాలా పొడి కూడా కొంచెం వేసుకోవాలన్నమాట అండి. వేసుకుని ఇందాక నేను కొత్తిమీర అవి మిక్స్ చేసాం కదండి, అది కూడా వేసేసి మ్యారినేట్ చేయాలన్నమాట. మ్యారినేట్ చేసి ఒక అరగంట ముందు అలా మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి. సైడ్ ఉల్లిపాయలు, బఠానీ, రైస్ పెట్టుకుని ఉంచుకున్నానండి. ఇది ఇది మ్యారినేట్ చేస్తున్నాను. చేసి అలా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. బాగా పడుతుందన్నమాట ముక్కలకి. అట్లా చేసుకుని పెట్టుకోవాలండి. ఇన్స్టాపాట్లో చేస్తున్నానండి. ఇన్స్టాపాట్ వేపడానికి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అందులో పెట్టుకుని దాంట్లో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండి, 2 స్పూన్లు నెయ్యి వేసానండి. అండ్ 4 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నానండి. మీకు సరిపడగా వేసుకోవచ్చు ఏదైనా. నేను కొంచెం తక్కువ వాడాను అనమాట. హెల్త్ పరంగా కొంచెం తక్కువ ఆయిల్ వాడాను. ఇంకా కొంచెం వేసుకుంటే టేస్ట్ ఆయిల్ని బట్టి, గీని బట్టి టేస్ట్ మారుతుంది. దీంట్లో ఆనియన్స్ వేసానండి. మనం పచ్చిమిర్చి అనేది కొత్తిమీర గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో వేసి గ్రైండ్ చేసేస్తాం అనమాట. ఇంక దీంట్లో అవసరం ఉండదండి. ఇలా మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇందులో. నేను వేయలేదు, మసాలా ఎక్కువ తినను, అందుకని వేయలేదు. బఠానీ, పచ్చి బఠానీ ప్యాకెట్ ఉంటుంది కదండి, అవి వేసాను. బఠానీ నాకు బాగా ఇష్టపడతానండి, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను బిర్యానీల్లో. ఇట్లా తర్వాత అవి కొంచెం వేగినాక ఈ చికెన్ మ్యారినేట్ చేసింది కూడా వేసేసుకొని వేపుకోండి. బాగా రెడ్డిష్గా వచ్చేలాగా వేపక్కర్లేదండి, కొంచెం మెత్తబడితే చాలు. ఉల్లిపాయ, బఠానీ, అలా చికెన్ కూడా వేసేసుకుని 3 కలిపి అలా మగ్గనివ్వాలండి. అలా మగ్గుతుంది కొంతసేపు. మగ్గించి దీని ఇష్టపాట్లో కొంచెం మెత్తగా వస్తుంది. కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి రైస్కి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. నేను కొంచెం మెత్తగా ఇష్టపడతాను అనమాట, అందుకని నేను ఇష్టపాట్లో చేసుకుంటాను. వాటర్ తగ్గించేస్తే ఇందులో కూడా బాగా వస్తుంది. మా పిల్లలు తిడతారు, ముద్దలా చేసేస్తావు అని. ఇప్పుడు ఇది కూడా కొంచెం ముద్దలానే వస్తుంది చూడండి, ముందే చెప్తున్నాను. నాకు అలాగే ఇష్టం అండి. ఇది ఇన్స్టాపాట్ బిర్యానీ అనమాట. దీంట్లో ఇప్పుడు రైస్ కూడా వేసేసుకోవచ్చండి. రైస్ వేసేసుకుని నీళ్ళు లేకుండా రైస్ వేసేసుకుని ఈ రైస్తో పాటు కొంచెం వేగనివ్వాలండి. రైస్ని కూడా కొంచెం మగ్గనివ్వాలండి ముక్కలతో పాటు. దీంట్లో అలా తిప్పుకొని కొంచెం బియ్యం, రైస్ ఇరిగిపోకుండా కొంచెం మృదువుగా తిప్పుకోండి. రైస్ విరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఇందులో కావాలంటే మనం స్టార్టింగ్లో జీడిపప్పు, మసాలాలు వేసుకోవచ్చు. నేను కొంచెం మసాలాలు తక్కువ తింటున్నానండి, అందుకని వేయలేదు. మీరు వేసుకోండి, ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుని అండ్ ఒకసారి కలుపుకోండి. కొంచెం బాగా బాగా కలపొద్దు, అలా అని బాగా మగ్గొద్దు కూడా. కొంచెం కలుపుకొని వాటర్ కూడా పోసేసుకోండి. నేనైతే 2.5 కప్పుకి 5 కప్స్ వాటర్ పోస్తానండి. మీరు మెత్తగా వద్దంటే 5 కప్స్ పోయొద్దు, 4 కప్స్ వేసుకోండి. విడివిడిగా పొడి పొడిలాడుతూ వస్తుంది, బాగా వస్తుందన్నమాట. నేను కొంచెం మెత్తగా ఇష్టపడతాను కాబట్టి 2.5కి 5 వేసేసాను. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోయింది అనుకుంటే
మీరు. ఇంకా దాన్ని లిడ్ మూసేయచ్చండి, మూత పెట్టేసి ఉంచుకోవచ్చు. ఇట్లా పైన మూత విజిల్లా ఉంటుంది పైన. ఇక్కడ మనం ఈ వేగే దాంట్లో ఉంది కదండి, అది ఆఫ్ చేసేసుకుని రైస్ ఆప్షన్లో పెట్టుకోవాలండి. ఇక్కడ రైస్ ఆప్షన్ ఉంది, రైస్ అనేది బటన్ నొక్కాలండి. అది 13 మినిట్స్ వచ్చిందనమాట. కీప్ వామ్ తీసేయచ్చు, ఎందుకంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. 13 మినిట్స్ సరిపోతుంది. ఇదండి ఇన్స్టాబాట్లో చేయడం, ఇలా చేస్తాను అనమాట నేను. ఇది ఆ తర్వాత ఒక 13 మినిట్స్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్లో మూత ఓపెన్ చేసి చూడొచ్చండి. చేసుకుని చాలా బాగా వచ్చిందండి, కానీ కొంచెం మెత్తగానే వచ్చిందండి. ఈ వీడియోలో మా పిల్లలు చూస్తే ఇక్కడ కూడా సెలవుడు ముద్ద చేసేసింది అమ్మ అనుకుంటారండి. నాకు ఇలాగే ఇష్టం. వాళ్ళు తిడతారు నన్ను, వాళ్ళకి పొడి పొడిలాడుతూ గట్టిగా ఉండాలి. కానీ పిల్లలు ఇప్పుడు లేరు కాబట్టి మా వారికి నాకు ఇలాగే ఇష్టం అండి, అందుకని ఇలా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అండి. సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు కొంచెం మెత్తగానే ఉందండి, చల్లారితే కొంచెం విడిగా వస్తుంది మళ్ళీ. ఈ బిర్యానీ చేయడం అనేది ఇన్స్టాబాట్లో చూపించాలని ఈరోజు మీకు అనుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.